అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు నాకేమైంది అనే దాని గురించి నేను వీడియో 2-3 మినిట్స్లో చెప్తాను. హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అయ్యాను అనే దాని గురించి చెప్తాను, మీకు షేర్ చేస్తాను అన్నాను కదా. చాలామంది యూట్యూబ్లో కామెంట్ చేశారు, కాల్స్ చేసి కూడా అడిగారనమాట. అందుకోసం నేనైతే 2-3 మినిట్స్లో మీకు చెప్పేస్తాను. అంతకంటే ముందైతే నన్ను ఎలా ఉన్నావు అని చాలామంది కామెంట్ చేశారు, కాల్ చేసి అడిగారు, ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు, డైరెక్ట్గా కూడా వచ్చి నన్ను పలకరించారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించే వాళ్ళు అంటే ఎప్పుడు మనల్ని సంతోషంలో మనం అన్నీ బాగున్నప్పుడు పలకరించే దానికంటే కూడా మనం బాధలు ఉన్నప్పుడు పలకరిస్తే వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోలేము కదా. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టినాను కదా. అసలు నాకు ఏమైందంటే 6-7 ఇయర్స్ నుండి బ్యాక్ పెయిన్ ఉందన్నమాట. అయితే మెడిసిన్స్ వాడాను, తగ్గలేదు. ఫిజియోథెరపీస్ చేయించుకున్నాను, తగ్గలేదు. చెట్ల మందులు తిన్నాను, తగ్గలేదు అనమాట. చెట్టు కూడా తాగిన, తగ్గలేదు. ఇంకా అందుకోసం ఈ మధ్యకాలంలో మాకు తెలిసిందనమాట, ఎప్రోడియల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఉంటుంది, వెన్నెముకకి ఇస్తారు. అది బ్యాక్ పెయిన్ పూర్తిగా కూడా తగ్గొచ్చు, 1 ఇయర్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుందని డాక్టర్స్ చెప్పారు. కొంతమందికి పూర్తిగా కూడా తగ్గిందంట, ఇప్పుడు ప్రజెంట్ కూడా బాగున్నారంట. సరే, ఇప్పుడు నన్ను ఏమడిగారంటే ఇంజెక్షన్ గురించి చెప్పలే, నాకు సర్జరీ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా అని అన్నారనమాట. అయితే ఇంత చిన్న ఏజ్లో సర్జరీ ఎందుకని చెప్పి మా హస్బెండ్ అయితే ఈ ఎప్రోడియల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించారనమాట. అయితే ఇంజెక్షన్ ఇప్పించిన దాని రిజల్ట్ చెప్తున్నాను. ఇంజెక్షన్ ఇప్పించిన ఒక 10-15 మినిట్స్లో నాకు 50% తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నాకు 90% తగ్గిందనమాట. సర్జరీ చేయించుకున్న, ఇంజెక్షన్ ఇప్పించుకోకపోయినా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ నిల్చోవడము, ఎక్కువ కూర్చోవడము, ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటే అది కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. అవన్నీ చేసినా కూడా నాకు తగ్గలేదు. ఇంకా కొన్నిసార్లు వర్క్ అట్లా ఉంటుంది కదా, ఇంకా అట్లా అయిపోయిందనమాట. కానీ ఇంకా ఇప్పుడైనా ఇంజెక్షన్ ఇప్పించుకున్నాక కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ అయితే నాకు తగ్గిపోయింది. కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది అనమాట నాకు జరిగింది. ఒకవేళ మీరు ఇప్పించుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఆర్థో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ గురించి క్లియర్గా చెప్తారు, మీరు ఇప్పించుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను బాగున్నాను, ఇంటికి వచ్చేసినాను. ఇదే అనమాట. అందుకే నేను ఒక 4 డేస్ హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత డిశ్చార్జ్ అయ్యి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంటికి వచ్చాను అనమాట. మరొకసారి నన్ను పలకరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.